హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద కొత్తగా పెన్షన్ కు అర్హులైన వారు గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం. ఏపీ ప్రభుత్వం భర్త చనిపోయిన మహిళలకు స్పౌంజ్ కేటగిరీ కింద పింఛన్ మంజూరు చేస్తారు. ప్రతి నెల ఈ మేరకు దరఖాస్తులను అయితే స్వీకరిస్తున్నారు. వీరికి నెలకు 4,000 రూపాయలు చొప్పున అందజేస్తారండి. భర్త చనిపోయిన మహిళలకు ఆ మరుసటి నెల నుంచే ఈ డబ్బులు ఇచ్చేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఏపీ ప్రభుత్వం ఈ నెలలో కూడా స్పౌంజ్ కేటగిరీకి అర్హులైన మహిళలు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పించింది. స్పౌంజ్ కేటగిరీలో పింఛన్ తీసుకోవడానికి అర్హులు ఎవరైనా ఉంటే వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయంలో రిక్వెస్ట్ పెడితే అనంతరం అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ దరఖాస్తుల పరిశీలన అనంతరం వచ్చే నెల నుంచి ఒక్కొక్కరికి 4,000 రూపాయల చొప్పున పింఛన్ అయితే అందజేస్తారండి. స్పౌంజ్ పింఛన్ తో పాటుగా పింఛన్ బదిలీ, అలాగే 3 నెలలుగా పింఛన్ తీసుకోకుండా ఉండేవారు వచ్చే నెల నుంచి తీసుకోవాలనుకుంటున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీరు ఈ నెల 10వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ఎవరైనా అర్హులు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. స్పౌంజ్ కేటగిరీ పింఛన్ కోసం భర్త చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్లు, అలాగే ఆధార్ కార్డు లాంటివి సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు ఇస్తే మరుసటి నెల నుంచి మీకు పింఛన్ 4,000 రూపాయలు అయితే వస్తుందండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.